ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। 36 श्लोकं। सुखं त्विधानीं त्रिविधं शृणु मे भरतर्षभ। अभ्यासाद्रमते यत्र దుఃఖాంతం చ నిగచ్చతి। ఓ అర్జున, ఈ లోకంలో ఎల్లప్పుడూ సుఖము, విషాదము, కష్టంలే కాదు, సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువై ఒకవేళ ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా 3 విధాలుగా విభజింపబడ్డాయి. వాటి గురించి వివరిస్తాను, జాగ్రత్తగా విను. సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటికే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇది మానవుని కర్తవ్యం. కానీ మానవులు తమ అజ్ఞానం వలన, తాము చేసే రాజస తామస కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటారు. రాజస గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖం ఎలా వస్తుందంటే వాళ్ళు చేసే పనుల వలన వస్తుంది. అందుకే మానవులందరూ నేను సుఖంగా ఉన్నాను అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది ఆధ్యాత్మ విద్య. దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందటం, సుఖాలను పోగొట్టుకోవటం మన చేతిలోనే ఉంది. అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది, కానీ మాటల వలన రాదు. తినటం కొంతమందికి సుఖం ఇస్తుంది, కానీ ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది, కానీ తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది, మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు, తర్వాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివైతే పర్వాలేదు, కానీ చెడ్డవైతే దుఃఖం తెచ్చి పెడతాయి. ఒకే వస్తువు, ఒకే పరిస్థితి ఒకడికి సుఖం కలిగిస్తే మరొకడికి దుఃఖం కలిగిస్తుంది. ఆంధ్రాలలో పుట్టిన వాడికి ఆవకాయ రుచి ఉంటే నార్త్లో పుట్టిన వాడికి నోరు మండుతుంది. ఇక్కడ అన్నం, సాంబార్, రసం ఇత్యాది రుచిగా ఉంటే నార్త్లో వాడికి రొట్టె కూర రుచిగా ఉంటుంది. కాబట్టి దేనికైనా నాలుక అలవాటు పడాలి. ఇంకొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే కొంతమంది మగాళ్లకు కట్టుకున్న భార్య తప్ప ఇతర స్త్రీలంతా అందంగానే ఉంటారు. ఒకడు ఒక కారు అమ్ముతుంటే ఆనందం, అదే కారును కొనుక్కున్న వాడికి ఆనందం. అమ్మిన వాడికి ఆ కారు రేటు పెరిగితే దుఃఖం, కొన్నవాడికి అదే కారు ఇంకా తక్కువగా వస్తుందంటే దుఃఖం. ఇలా సుఖదుఖాలు ఒకటి వెంట ఒకటి వస్తాయి, పోతాయి. వీటికి అంతు లేదు. వీటిని సహించడమే సాత్విక లక్షణం. పరమాత్మ ఇక్కడ ఒక పదం వాడారు, దుఃఖాంతం చ నిగచ్చతి. ఎవరు ఏ పని చేసినా సుఖపడటానికే చేస్తాడు, కానీ దుఃఖపడటాన్ని చెయ్యరు. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవటానికి ప్రయాసపడతాడు. అంటే దుఃఖం అంతమైతే సుఖం దానంతట అదే వస్తుంది. అది మానవ సహజం. కానీ తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా కొత్త దుఃఖాలు వచ్చి పడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. దుఃఖమునకు అంతం ఎప్పుడు? దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది? దుఃఖములు ఎక్కడ అంతం అవుతాయి? శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది?
శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది, ఎవరి వలన లభిస్తుంది, ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయవాంఛలతో సుఖం దొరుకుతుందా? ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఒకటే జవాబు: సుఖము దుఃఖము ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాయి. మన భావనలో ఉంది, మనం చేసే కర్మలలో ఉంది. మనలను మనం సంస్కరించుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెతకవలసిన పని లేదు. అందుకే సుఖం కావాలంటే అభ్యాసం చెయ్యాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు పరమాత్మ. మానవులు సహజంగా అనుభవించే సుఖములలో కూడా 3 రకాలు ఉన్నాయని పరమాత్మ చెబుతున్నాడు. 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట్లో అత్యంత కష్టంగా ఉండి విషము మాదిరి తోచి తరువాత అనంతమైన అమృతముతో సమానమైన దుఃఖము, తనలో ఉన్న సాత్విక బుద్ధి వలన కలిగే సుఖం, వీటిని సాత్విక సుఖము అని అంటారు. ఆధ్యాత్మ సాధన నుంచి మొదలు పెడతాం. ముందు ప్రాణాయామము, భక్తి, శ్రద్ధ, సాత్విక ఆహారము, మంచి నియమాలు అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అదే అనంతమైన అమృతతుల్యమైన సుఖాన్ని ఇస్తాయి. ఆ సుఖం ఎక్కడి నుంచో రాదు, మనలో ఉన్న సాత్విక బుద్ధి వలన వస్తుంది. కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి. విషమివ అని అన్నారు, కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది, దానికి భయపడకూడదు. ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మ వాసనలు అనేక విఘ్నాలు కలుగజేస్తాయి, మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతం అవుతుంది. ఏదైనా వ్యాధి వచ్చింది, చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వాటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగజేస్తాయి. అలాగే విద్యార్థులు సంవత్సరం అంతా నియమం ప్రకారం చదవటం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ తుదకు పరీక్షలలో మంచి మార్కులు వచ్చి సంతోషాన్ని కలుగజేస్తాయి. అలాగే అధ్యాపకులు సంవత్సరం అంతా కష్టపడి పాఠాలు చెబితే జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవునిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది, ఉపాధ్యాయునికి గౌరవం వస్తుంది. అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పనిచేస్తే ఆ ఉద్యోగిపై అధికారి మెప్పు, జీవితంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదట్లో కష్టంగా ఉంటాయి, అంతంలో సుఖంగా కలుగజేస్తాయి. దీనికి మంచి ఉదాహరణ మనకు భాగవతంలో ఉంది. దేవతలు, దానవులు పాల సముద్రమును మదించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది, కానీ వారేమి అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు, అమృతం పుట్టింది. మనలో ఉన్న మంచి చెడులు, దేవతలు, దానవులు, వాటి మధ్య జరిగే ఘర్షణ. పాల సముద్రం చిలకటం ముందు కష్టాలు వస్తాయి, ఓపిగ్గా భరించాలి, కష్టాలను భగవంతునికి అర్పించాలి, తుదకు అనంతమైన సుఖం లభిస్తుంది. మనం చేసే కృషిని మందర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షించినట్టు మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు. ఈ భావనతో సాధన చేస్తే సాత్విక సుఖం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకంలో విషము, అమృతం అనే పదాలు వాడారు. క్షీరసాగర మదనంలో మొదట పుట్టింది విషం, తరువాత పుట్టింది అమృతం అని సూచనప్రాయంగా చెప్పాడు కృష్ణుడు. కాబట్టి సుఖ దుఃఖములు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. సుఖం నిర్మలమైన మనసులో ఉంటే దుఃఖం మలినమైన మనసులో ఉంటుంది. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి మోక్షం గురించి చెబుతూ ఇలా అన్నాడు: నమోక్షో సభసః
పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. మోక్షం ఆకాశంలో కానీ ఆకాశం అవతల కానీ పాతాళంలో కానీ లేక భూలోకంలో కానీ ఎక్కడా లేదు. నీ యొక్క విమలమైన జ్ఞానంలో ఉంది, నీ సాత్వికమైన మనసులో ఉంది. నీవు ఇతరులకు మంచి చేస్తే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. నీవు ఇతరులకు చెడు చేస్తే నీ మనసు గిల్టీ ఫీల్ అవుతుంది. కాబట్టి విమలమైన జ్ఞానమే సుఖానికి మొదటి మెట్టు. ఈ జ్ఞానం సంపాదించటం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ధ్యానము, శాస్త్రములు చదవటం, నిష్కామ కర్మ ఫలత్యాగం పాటించాలి. ఇవన్నీ మొదట్లో కష్టమే, కానీ ఆఖరణ ఇవన్నీ అమృతముతో సమానమైన ఆనందం కలుగజేస్తాయి. అప్పుడే మనలో ఉన్న దుఃఖమును అంతం అవుతుంది. ఇటువంటి సుఖమును సాత్విక సుఖము అని అంటారు. హరే కృష్ణ.